సింధూర్ అస్త్రాలు చూద్దాం. సింధూర్ అస్త్రాలు అంటూ పాక్ వణికించిన స్కాల్ప్ హమర్. అంటే మనం ఇప్పటిదాకా S-400 గురించి మాట్లాడినా, అవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. అంటే వాటి గురించి కూడా ఒకసారి డీటెయిల్గా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఇది చాలా రఫేల్ ఫైటర్ జెట్, ఇది ఫ్రాన్స్ నుంచి మనం కొనుగోలు చేసాం. దీనిపైన చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆపరేషన్ సింధూర్లో భారత వైమానిక దళం రాఫెల్ యుద్ధ విమానాలు కీలక పాత్ర పోషించాయి. 4.5 జనరేషన్ చెందినటువంటి యుద్ధ విమానాలు వచ్చి రావడంతోనే పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలు ఖచ్చితమైనటువంటి దాడులతో నాశనం చేశాయి. ఇటీవల ఈ ఫైటర్ జెట్లు వాయుసేన అమ్ములో పొదలో చేరాయి. ఇంకా నౌకాదళానికి అవసరమైన విమానాలు అందాల్సి ఉన్నవి. మొదటి నుంచి రఫేల్ వస్తే దక్షిణాసియాలో గేమ్ చేంజర్ అవుతుందని చేస్తున్న వాదనలో నిజం చేసింది. పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించకుండానే 100 నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి టార్గెట్లను సైతం రఫేల్ సునాయాసంగా కొట్టేసింది. మొత్తానికి రఫేల్ ఫైటర్ జెట్ల రాకతో సైన్యంలో నూతనోత్సాహం వచ్చేసింది. రఫేల్ విమానాలు బావాల్పూర్ సరిహద్దు నుంచి 150 కిలోమీటర్లు, మురుద్కే 30 కిలోమీటర్లు, సియాల్కోట్ 10 నుంచి 20 కిలోమీటర్లు, POKలోని కొట్లి, ముజఫరాబాద్, బాగ్, బింబర్, గుల్పూర్, చెక్ అమ్రూలోని ఉగ్రవాద స్థావరాలు లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ లక్ష్యాలు జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ శిక్షణా శిబిరాలతో పాటు లాజిస్టిక్ కేంద్రాలను కలిగి ఉన్నాయి. కాగా సరిహద్దులు దాటకుండానే రఫేల్ దాడులు చేయడం, పాక్ కన్నెత్తి కూడా తిరిగి చూసే ధైర్యం చేయకపోవడం గమనార్హం అంటూ చూస్తాం. రఫేల్ యుద్ధ విమానాలు ఏ విధంగా అంటే అది మన డీల్ మీద చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు జరిగినాయి గతంలో. కానీ ప్రస్తుతం ఆ రఫేల్ ఫైటర్స్ భారత ఆర్మీ ఏ విధంగా ప్రయోగించిందో, భారత వాయుసేన ఏ విధంగా ప్రయోగించిందో మనందరం కూడా గమనిస్తున్నాం. సో ఈ రఫేల్ ఫైటర్ జెట్లే 9 ఉగ్రవాద శిబిరాలను ఈరోజు మట్టుబెట్టినాయి. ఇక్కడ వాళ్ళ గగనతలంలోకి ఎంటర్ కాకుండానే ఈరోజు పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉగ్రవాద శిబిరాలను ఏ విధంగా మట్టుబెట్టో మనందరం కూడా చూసినాం. సో ఇది భారత త్రివిధ దళాల్లో ఉన్నటువంటి ఒక అత్యాధునిక టెక్నాలజీ కూడా ఉండి మరొక యుద్ధ విమానంగా మనమైతే చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఇక చూసినట్లయితే దేశంలో యుద్ధ గంటలు మోగాయి. పహల్గామ్కు ప్రతీకారంగా పాకిస్తాన్లోని ప్రధానమైనటువంటి 9 ఉగ్రవాద శిబిరాలను భారత్ నేలమట్టం చేసింది. సైనిక చర్యపై దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. సరిహద్దులు దాటకుండానే అధునాతన రాఫెల్ ఫైటర్ జెట్లు కామాకాజీ డ్రోన్లతో నిర్వహించినటువంటి అటాక్ను పాక్ ఏమాత్రం ఊహించలేకపోయింది. అందుకే మిసైళ్లు సరిహద్దులు దాటి వస్తున్న పసిగట్టలేకపోయింది. పహల్గామ్ ఘటన తర్వాత పాక్ తన సరిహద్దుల్లో భారీగా మొబైల్ రాడార్లు సిద్ధం చేసింది. అయితే భారత్ ప్రయోగించిన మిసైళ్లు అత్యంత వేగంతో వెళ్లేవి కావడంతో పాటు రాడార్లకు చిక్కకుండా సాంకేతిక పరిజ్ఞానం కూడా కలిగి ఉండడంతో పాక్ సైన్యం అప్రమత్తం కాలేకపోయింది. అయితే భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించిన మిసైళ్లు ఏవి, రాఫెల్ జెట్ విశేషాలు ఏమిటో తెలుసుకుందామంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ స్కాల్ప్ మిసైల్. సో ఇది స్కాల్ప్ మిసైల్. ఈ క్షిపణులను స్మార్ట్ షాడో అని కూడా పిలుస్తారు. ఇవి ఫ్రాన్స్, బ్రిటన్ సంయుక్తంగా అభివృద్ధి చేసినటువంటి లాంగ్ రేంజ్ ఎయిర్ లాంచ్ క్రూయిజ్ మిసైల్. యూరోపియన్ డిఫెన్స్ కంపెనీ MBDA తయారు చేస్తుంది. 2003 నుంచి ఫ్రెంచ్, బ్రిటిష్ సైన్యాల్లో సేవలు అందిస్తున్నాయి. భారత్ ఈ మిసైళ్లను రాఫెల్ యుద్ధ విమానాల కోసం కొనుగోలు చేసింది, ఆపరేషన్ సింధూర్లో వినియోగించింది. ఈ మిసైళ్ల లక్షణాలు ఇలా ఉన్నాయి. స్టెల్త్ అంటే మెరుపు వేగంతో దూసుకుపోవడం. సాంకేతిక పరిజ్ఞానంతో శత్రువు రాడార్ నుంచి తప్పించుకునే అవకాశం. హై వాల్యూ భవనాలను అంటే పటిష్ట రక్షణ ఉండే కమాండ్ సెంటర్లు, ఎయిర్ ఫీల్డ్, లాజిస్టిక్ కేంద్రాలతో పాటు బంకర్లను ధ్వంసం చేయడానికి ఈ మిసైల్ను రూపొందించారు. ఒకసారి టార్గెట్ ఫిక్స్ చేస్తే చాలు, మిగతావన్నీ మిసైల్ చూసుకుంటుంది. ఒకసారి టార్గెట్ ఫిక్స్ చేస్తే చాలు, మిగతావన్నీ మిసైల్ ఆటోమేటిక్ కంట్రోల్ తోటి అవే చూసుకుంటుందట. రేంజ్ చూడండి, 250 కిలోమీటర్ల నుంచి 560 కిలోమీటర్లు, సాధారణంగా 400 నుంచి 520 కిలోమీటర్ల మేర ఫ్రెంచ్, బ్రిటిష్ వర్షన్లకు, ఎక్స్పోర్ట్ వర్షన్లు 250-290 కిలోమీటర్ల వరకు పరిమితం. సో ఈ రేంజ్ దాడి విమానాలను శత్రు ఎయిర్ డిఫెన్స్ జోన్ల నుంచి సురక్షిత దూరంలో ఉంచుతుంది. దీనిలో మల్టీ లేయర్ నావిగేషన్, గైడెన్స్ వ్యవస్థలు ఉన్నాయి. ఒక్కో మిసైల్ ధర సుమారు $2 బిలియన్ బాబా, అంటే ఇక్కడ నుంచి 2 కోట్లట. ఇది ఖరీదైన ఆయుధంగా చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసి నా దాడులకు మాత్రమే ఉపయోగిస్తుందంటూ చూస్తాను. ఇది స్కాల్ప్ మిసైల్ యొక్క దాడికి సంబంధించిన విషయం. ఇక కామాకాజీ డ్రోన్లు, ఇవి ప్రస్తుతం ఈ డ్రోన్లతోటే నిన్న పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను మొత్తం కూడా ధ్వంసం చేసింది. ఇది డ్రోన్లు, ఇవి ఏంటంటే కామాకాజీ డ్రోన్లు, ఇవి అధునాతనమైన డ్రోన్లు ఇవి. సో ఇక్కడ చూడండి, వీటిని సైనిక పరిభాషలో లోయిటరింగ్ మ్యూనిషన్స్ అని అంటారు. వీటిని సూసైడ్ డ్రోన్లు అని కూడా అంటారు. సూసైడ్ డ్రోన్లు అట. సో అధునాతన క్షిపణుల బీభత్సం సృష్టించడం, డ్రోన్ల ఎగరడం ఈ కామాకాజీ డ్రోన్ల ప్రత్యేకత. వీటిని లోయిటరింగ్ అని పిలవడానికి ఓ కారణం ఉన్నది. మిలిటరీలో మామూలుగా ఏ క్షిపణి, డ్రోన్ అయినా
వృధా చేయరు. అందువల్ల ప్రయోగం విఫలం కాకుండా చూసుకోవడంతో పాటు తగిన వ్యవధిలో అనుకున్న లక్ష్యం చేరగలిగిన దీన్ని రూపొందించారు. ఈ డ్రోన్లు లక్ష్యంపై గాల్లో కొంత సమయం తిరుగుతూ ఉండగలవు. అక్కడే రిమోట్ కంట్రోల్ ఆపరేట్ చేసే అక్కడ సామాన్య ప్రజలు వెళ్ళిపోయే వరకు లేదా టార్గెట్ అక్కడికి చేరే వరకు దాన్ని గాల్లో నిలిపించే అవకాశం ఉంటుంది. దాన్ని అనుకూలిస్తే వెంటనే బాంబు టార్గెట్ను ఫిక్స్ చేసే సెకండ్ల వ్యవధిలో భారీ విధ్వంసాన్ని సృష్టించగలదు. వీటిని లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగిస్తారు. అయితే రఫేల్ ఎఫ్ సిరీస్ ఫైటర్ జెట్ల నుంచి కూడా ప్రయోగించవచ్చు. కానీ సింధులో మాత్రం వీటిని రఫేల్ విమానాల నుంచి ప్రయోగించలేదని సమాచారం అంటూ చూస్తాను. ఈ డ్రోన్లలో హై రిజల్యూషన్ కెమెరాలు, ఈ డ్రోన్లు చూడండి హై రిజల్యూషన్ కెమెరాలు, సెన్సార్లతో పాటు రియల్ టైమ్ డేటా ట్రాన్స్మిషన్ వ్యవస్థలు ఉంటాయి. ఇవి లక్ష్యాన్ని గుర్తించడానికి పర్యవేక్షించడానికి ఉపయోగపడతాయి. చాలా చిన్నపాటి విమానంలా ఉండే ఈ డ్రోన్ నేరుగా టార్గెట్ను ఢీకొట్టి పేలుతుంది. అందుకే దీన్ని సూసైడ్ బాంబర్ అని అంటారు. ఇవి లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత పేల్చేందుకు 30 నిమిషాల నుంచి కొన్ని గంటల వరకు గాల్లోని తిరుగుతూ ఉండగలదు. సరైన లక్ష్యాన్ని ఎంచుకోవడానికి లేదా దాడి సమయాన్ని నిర్ణయించడానికి సమయం ఇస్తాయి. ఒకవేళ టార్గెట్ ఫిక్స్ కాలేకపోతే తిరిగి బేస్కు చేరుకునే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల మరోసారి ఆ డ్రోన్ వినియోగించే అవకాశం ఉంటుంది. వనరులు వృధా కాకుండా ఉంటాయి. పక్కాగా టార్గెట్లు రేంజ్, దీని రేంజ్ 10 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల వరకు ఉంటుందట. అబ్బా. స్టెల్త్, ఇవి చాలా చిన్నవి, శబ్దం కూడా తక్కువ చేస్తాయి, వ్యయం కూడా చాలా ఎక్కువగా ఉండడంతో రాడార్లో సులభంగా గుర్తించబడవు. అందుకే వీటిని స్టెల్త్ ఆపరేషన్లకు అనువైనవిగా సైన్యాధికారులు పేర్కొంటారు. వీటిని ఉపయోగించడం ఖర్చు కూడా తక్కువ అంటూ చూస్తూ ఉన్నాం. సో హామర్ లేజర్ గైడెడ్ బాంబ్ అట. సో ఇక్కడనేమో స్కాల్ప్ మిసైల్, ఇక్కడేమో కామికాజీ డ్రోన్లు, అధునాతనమైనటువంటి సూసైడ్ డ్రోన్లు అంటారట. ఇప్పుడు హామర్ లేజర్, ఇది హామర్ లేజర్ సంబంధించినటువంటి గైడెడ్ బాంబు. ఈ మిసైల్ను ఫ్రాన్స్లోని సఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిఫెన్స్ అభివృద్ధి చేసింది. ఇది మధ్య శ్రేణి ఎయిర్ టు గ్రౌండ్ ప్రయోగించవచ్చు. ఖచ్చితమైనటువంటి గైడెడ్ మ్యూనిషన్స్ ఉండడం ఈ విమానానికి కలిసి వచ్చింది. ఈ ఆయుధాలు రఫేల్ ఇతర యుద్ధ విమానాల నుంచి లాంచ్ చేయబడతాయి. లక్షణాలు: హామర్ మిసైల్ అన్ని రకాల వాతావరణాలు తట్టుకునే స్టాండ్ ఆఫ్ ఆయుధం. ఇది సాధారణ బాంబులను కూడా ఖచ్చితమైనటువంటి గైడెడ్ మ్యూనిషన్తో మారుస్తుంది. హార్డ్ టార్గెట్ బంకర్లు, బహుళ అంతస్తుల భవనాలు, శిక్షణ కేంద్రాలతో పాటు మొబైల్ లక్ష్యాలపై దాడులకు ఉపయోగపడుతుంది. గరిష్ట రేంజ్ 20 నుంచి 70 కిలోమీటర్ల లాంచ్ ఎత్తుపై ఆధారపడి హై ఆల్టిట్యూడ్తో 60 నుంచి 70 కిలోమీటర్లు, ఆల్టిట్యూడ్లో 15 నుంచి 20 కిలోమీటర్లట. లాంచ్ ఫ్లాట్ ప్రధానంగా రఫేల్ మిరాజ్ 2000D విమానాల నుంచి లాంచ్ చేయవచ్చు. ఖచ్చితత్వం INS, GPS, IRతో పాటు లేజర్ గైడెన్స్ ద్వారా 1 నుంచి 10 కిలోమీటర్ల ఖచ్చితత్వం దీని సొంతం. ఒక్కో మిసైల్ ధర దాదాపు 85 లక్షలు అంటూ చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే మన భారత ఆర్మీలో ఉన్నటువంటి అస్త్రాలు, అమలుపోయి ఉన్నటువంటి సింధూర్ అస్త్రాలు ఇవే. చాలా స్పష్టంగా వీటి ద్వారానే ఇవన్నిటి కూడా మూలం. ఇక్కడ స్కాల్ప్ మిసైళ్ళకు కానీ, ఈ డ్రోన్లకు కానీ, హమర్ లేజర్ గైడెడ్ బాంబులకు కానీ, ఇవన్నిటిని కూడా ప్రధానంగా రాఫెల్ జెట్ ఫైటర్ కేంద్రంగానే వీటి ద్వారానే ఇవన్నీ కూడా ప్రయోగించబడతాయి. సో ఇవి అధునాతనమైన టెక్నాలజీ కూడుకున్న వాటివి. అంత ఈజీగా పాకిస్తాన్ గగనతలంలో ఉన్నటువంటి టెక్నాలజీ వీటిని ఐడెంటిఫై చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్